హాయ్ గాయ్స్, ట్రైను ఎక్కడ కూడా ఆపేశాడు. ఎక్కడ ఆపేశాడు అంటే నాగ్పూర్ ఉంది కదా, నాగ్పూర్ దగ్గర ఆపేశాడు. ట్రైన్ దిగేశాను నేను. ట్రైన్ దిగేశాను. ఆడగాని తీస్తే నాకు ఉంటుంది ఇమ్మంట. భయ్యా వాళ్ళు నిలబడతా ఉన్నారు అందరూ. అక్కడ ఇక్కడ ఫుల్ ఎడారిలాగా ఉంది. ఎడారి కాదు, అడవిలాగా ఉంది. ఒక ఎండిపోయిన అడవిలా ఉంది. అమ్మ ఎక్కేద్దాం చిన్న రిస్క్ బాబు. ఎక్కేసాం. ఇప్పుడు ఎండగా బాగుంది. మన ఆంధ్రప్రదేశ్ చెన్నైలో ఫుల్ వర్షం డిస్టర్బ్ అట్లా లైట్గా పడితే ఓకే, కంటిన్యూస్గా మెల్లిగా పడితే ఫుల్ డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ ఎండ కొద్దిగా చలి చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఎందుకు అప్పుడప్పుడు ఎండ వస్తా పడుతుంది, అర్థం కాదు. ఓకే చెప్పు. నాకు వాడు ఏమైంది ఇక్కడ, నాకు వాడు లంచ్ కూడా తెచ్చిచ్చేసాడు. డబ్బులు బ్లాక్ ఉందా, లంచ్ కూడా తెచ్చిచ్చేసాడు 130 రూపీస్కి. టైం అయితే 12:47 అవుతుంది. ఓకే 12:47 అవుతుంది. అంతా ఇక్కడే పక్కనే ఉంది, ప్యాంట్రీ పక్కనే ఉంది. ప్యాంట్రీ పక్కనే వేస్తే ఇది. సో అంతా డెసిజన్ నేను 1 o'clock నమాజ్ చదివేసి తినేస్తాను. ఈరోజు ఫ్రైడే, నమాజ్ గవర్ నమాజే నాకు ఇక్కడ ట్రైన్లో చేసుకుంటాను నమాజ్ అంతా. 130 పే చేసేయాలా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎడవలో ఇక్కడ వీళ్ళు పెయింట్ కొట్టినారు నైట్. ఇక్కడ ఈ డోర్ వెనకాల మొత్తం చేతి కట్టుకుంది. ఎట్లా తీసా, ఇక్కడ స్టిక్కర్లు అంతా ఉండవు. స్టిక్కర్లు పీకి తీసా నేను. పోలా అది లోపల వాడు అది హ్యాండ్ వాష్ పెట్టినా కూడా హ్యాండ్ వాష్ పని చేయట్లేదు. హ్యాండ్ వాష్ కూడా అసలు అంత ఎఫెక్టివ్గా లేదు. సో ఎట్లా తీసేసా. కానీ కొద్దిగా అయితే రైట్ హ్యాండ్ ఉంది. అది రైట్ ఇక్కడ కూర్చుని ఉన్నా నా సీట్ అక్కడ. కానీ ఇక్కడ వచ్చి ఎండ తగులుతుందని చెప్పేసి నేను కూర్చొని వీడియోస్ ఎడిట్ చేసుకుంటా ఉన్నాం. బాగా వచ్చింది వీడియోస్. అది చాలా బాగుంది. వ్యూ ఎండ తగులుతూ ఉంది, చల్లగా ఉంది, వేడిగా ఉంది, చాలా బాగుంది. 12:48 పొద్దున్న 6:30. 12 minutes డిలే ఉన్నాడు. ఇంతకుముందు 45 minutes డిలే ఉన్నాడు తమిళనాడు. ఇప్పుడు 12 minutes డిలే. సో మేనేజబుల్. నాది వచ్చి ఇంకో ట్రైన్ ఉన్నింది న్యూఢిల్లీ నుంచి. అది నాకు వచ్చేసి వెయిటింగ్ లిస్ట్లో ఉండేది. వెయిటింగ్ లిస్ట్లో ఉంటే అది ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. జస్ట్ దేవుడి దేవుడు సూపర్ హ్యాపీ. బండి వస్తుంది ఆ క్రాసింగ్కి ఆపాను. నేను ఎప్పుడు ఆ ట్రాక్లో ఉన్నాను. సో హాయ్, ఇప్పుడు వచ్చి టైము 1:21 అవుతుంది. మామూలుగా మనకు 5 times నమాజ్ ఉంటుంది కదా. సో పొద్దున్నే చదివేశాను. సో ఇప్పుడు మధ్యాహ్నం పొద్దున్నే ట్రైన్లో చదువుతాను. ఇంతకుముందు నేను ట్రావెలింగ్ అప్పుడు కూడా ట్రైన్లో చదువుతాను నమాజ్. సో ఇప్పుడు కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఫ్రైడే నమాజ్ ఉంటుంది మాకు మసీద్లో. అది ఒక డిఫరెంట్ ఎక్స్ట్రా ఉంటుంది. బై ఆన్సర్ అవన్నీ ఉంటుంది. సో అక్కడ డిస్టర్బ్ చేస్తున్నాడు. సో ఫ్రైడే వచ్చి కొద్దిగా మనకు ఇవన్నీ ఉంటుంది, పురాణం అవన్నీ చదివి చెప్తారు వాళ్ళు. సో ఈరోజు నేను ఫ్రైడే కాబట్టి మసీద్లో ఉండలేను. సో ట్రావెలింగ్లో ఉన్నాను. సో అందుకని చెప్పేసి నేను మామూలుగా ట్రావెలింగ్ చేసేటప్పుడు ట్రైన్లోనే చేసుకుంటాను నమాజ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడే చేసుకుంటాను. పొద్దున్న కూడా చేసుకుని ఇక్కడే చేసుకున్నాను. 5 times వచ్చి ట్రైన్లో చేసుకున్నాను. దేవుడి దేవాలయం అలా కుదురుతుంది. అదే. సో ఆఫ్టర్నూన్ నమాజ్ ఇది చేసుకుని నేను లంచ్ తినేస్తాను. లంచ్ ఆల్రెడీ తెచ్చి చేయడం నాకు మీరే ఆర్డర్ పెట్టాను క్యాబ్ దగ్గర. నమాజ్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే సిబ్లా చూసుకుంటాను. ఇప్పుడు మక్కా ఉంది కదా, సో మక్కా డైరెక్షన్ చూసుకుంటాను. సో దానికి నా దగ్గర యాప్ ఉంటుంది, సిబ్లా యాప్ అని ఉంటుంది. సో యాప్ చూసుకుని అది వచ్చి ఎక్కడ ఏ డైరెక్షన్ ఉందో మనం సో ఆ డైరెక్షన్లో ట్రై చేయాలన్నమాట. ఆ డైరెక్షన్లో బౌ చేయాలి. సో ఈవెన్ మసీద్లో కానీ ఇంట్లో కానీ మేమందరం వచ్చేసి ఆల్ ముస్లిమ్స్ అనేది త్రూఅవుట్ ద గ్లోబ్ మక్కా డైరెక్షన్లోనే ప్రే చేస్తాము. సో బౌ అవుతాము. సో అట్లా నేను వచ్చి యాప్లో చూస్తాను. చూసి ఏ డైరెక్షన్ వస్తుందో అది ఆ డైరెక్షన్లో నేను ప్రే చేస్తాను అన్నమాట. చదివేశాను నేను. సో
తినేద్దాం. నేను లంచ్ ఇక్కడే ఆర్డర్ చేశాను, మీకు చెప్పాను ఆల్రెడీ. సో ఇందులో వచ్చి చపాతీ ఇచ్చాడు, ఇది చనా ఇచ్చాడు అనుకుంటా. చనా చపాతీ రాసి చూడండి, మీల్స్ ఆర్ మీల్స్. ఇది వచ్చి 130 రూపీస్ పడింది. మనకు వచ్చి సాంబార్ ఇచ్చాడు. సో మనకు వచ్చి సాంబార్ ఇచ్చాడు, చనా ఇచ్చాడు, పికిల్ ఇచ్చాడు, కొంచెం రైస్. ఓకే, బాగుంది. ఇది వచ్చేసి ఇది ఆలు. ఇది చపాతి. ఆలు ఇచ్చాడు, ఇది చపాతి ఇచ్చాడు. ఇది 2 అంతే. తినాను. సరే ఖాళీయా ఇస్తుడు పికలు అంటాయి. ఎందుకండి స్కూల్ లేకుండా బాగానే ఉంది. బాగాలేకపోయినా మనం తినేయాల్సింది. ఇప్పుడు ఇడ్లీ బాగా వేసేస్తారు. రోటీలు ఇచ్చాడు, బాగానే ఉంది. రోటీ ఇది అంతా బాగుంది. చనా, ఇది ఆలు, సాంబారు బాగానే ఉంది. ఓకే.